ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించాడు అని. ఇప్పుడు ప్రభు అంటాడు, నేను ముందు చెప్పిన వాక్యంలో ఎవడైనాను నన్ను వెంబడించగోరితే తను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని వారు నన్ను వెంబడించాలని. ప్రభుల వారు శిలువ వేశారు. ఎవరిని రోమా ప్రభుత్వపు వారు శిలువ వేస్తారంటే ఘోరమైన నేరం చేసిన వాళ్ళని, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేటటువంటి వారిని శిలువ వేస్తారు. ఆ శిలువ వేసేటప్పుడు 4 రోడ్లు కలిసే ఒక స్థలంలో అతని శిలువ వేసి ఆయన చేసిన తప్పితాన్ని ఆ శిరస్సు మీద రాసి ఉంచుతారు. ఇతడు శిలువ వేయబడ్డానికి గల కారణం ఈయన చేసిన ఈ తప్పు అని. మనమందరం అంటాం, యేసు ప్రభుల వారిని రోమా ప్రభుత్వం వారు శిలువ వేశారని. అప్పుడు శిలువ రోమా ప్రభుత్వం వారు చేశారు. ఆ శిలువ మీద యేసు ప్రభుల వారిని శిలువ వేశారు. ప్రభు ఇక్కడేమంటున్నాడంటే తన శిలువ వలన, శిలువ వారిది కాదు, శిలువ నాది అని అంటూ ఉన్నాడు. శిలువ ఎప్పుడు కూడా మనము చెప్పే మాట, వాళ్ళ ద్వారా నేను అవమానించబడ్డాను, వీళ్ళ ద్వారా నేను బాధపడ్డాను, వీళ్ళు నాకు ఆర్థిక ఇబ్బందులు కలిగించారు, వీళ్ళు నన్ను అవమానించారని శిలువ వాళ్ళది అని అంటూ ఉన్నాం. లేదు, శిలువ నీదిగా స్వీకరించాలి. అంటే ఇవన్నీ కూడా నీవిగా స్వీకరించినప్పుడు ప్రభు అంటాడు, తన శిలువ వలన ఆ ద్వేషము సంహరించి అని అంటాడు. ఎప్పుడు శిలువను నీదిగా స్వీకరిస్తావో నీ ఎదుటి వ్యక్తి ద్వారా నువ్వు ద్వేషించబడుతున్న ఆ కార్యం, దేని ద్వారా నువ్వు ద్వేషించబడుతున్నావో, ఏ కార్యము ద్వారా నువ్వు ద్వేషించబడుతున్నావో, ఎందుకు వారు నిన్ను ద్వేషిస్తున్నారో, ఈ శిలువ ద్వారా ఆ ద్వేషము సంహరించబడుతుంది అని చెప్తాడు. ఈ శిలువ ద్వారా ద్వేషము సంహరించబడుతుందని. నా మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా ఏ శ్రమలు వచ్చినా నీవు మంచిగా జీవిస్తూ, ఏ శ్రమలు నీకు వచ్చినా దాన్ని తిరస్కరించద్దు. అది ప్రభు నాకు ఇచ్చిన శిలువ అని మొయ్యాలి. చాలా రోజుల క్రిందట ఒక మిషనరీ గారు కొంతమంది సేవకులకు సహాయం చేసేవారు. ఆ మిషనరీ గారు ఆ గ్రామంలో సంఘాలు కట్టి సేవకుల్ని పెట్టి ఇక్కడ సేవ చేయండి అని చెప్పేవాడు. అందులో ఆనందరావు అనే ఓ పాస్టర్ గారు, ఆయన ఒకరోజు ఆ మిషనరీ గారి దగ్గరకు వచ్చి, సార్, నా సంఘంలో ఉండేవాళ్ళు నన్ను ప్రేమించడం లేదు, అసలు నాకు నమస్కారం కూడా వారు పెట్టడం లేదు, నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు, నాకు చాలా అవమానం అనిపిస్తూ ఉంది సార్, దయచేసి నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అని ఆనందరావు గారు మిషనరీ గారికి రిక్వెస్ట్ చేశారు. ప్రతి మాసంలో ఆఖరిలో సేవకుల కూడిక ఉంటుంది. ఆయన ఆ కూడికలో ఈ మాట చెప్పింది, మా సంఘస్థులు నన్ను ప్రేమించరు, నన్ను గౌరవించరు, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి, నన్ను వేరే సంఘానికి ట్రాన్స్ఫర్ చేయండి అని. మిషనరీ గారు అన్నారు, ఓ, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది, ఓకే, నేను ఆలోచిస్తానని చెప్పి మిషనరీ గారు వెళ్ళిపోయారు. మరుసటి మాసం తిరిగి వచ్చారు. ఆనందరావు గారు తెగ బాధపడిపోతున్నాడు. మిషనరీ గారు అస్సలు నా మాటలు ఏం పట్టించుకోలేదని తన స్నేహితులకి వీళ్ళకు చెప్పాడు. వాళ్ళు అంటున్నారు, ఈసారి గట్టిగా మాట్లాడమని. మిషనరీ గారి మీటింగ్లో ఉండేటప్పుడు కాకుండా ఆయన గదిలోకి వెళ్ళినప్పుడు ఆనందరావు గారి గదిలోకి వెళ్ళి, సార్,
నిజంగా నేను భరించలేకపోతున్నా. మా సంఘస్థులు నన్ను ఇబ్బంది పెడుతున్నా. ఒక్కడు నాకు ప్రైజ్ ద లార్డ్ చెప్పడం లేదు. ఒక్కడు నన్ను గౌరవించడం లేదు. వారికి నాకు మధ్యన చాలా భేదాభిప్రాయాలు ఉన్నాయి. ప్లీజ్ నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అని మిషనరీ గారు ఓకే నేను చూస్తానని వెళ్ళిపోయినాడు. ఆయన ఏమీ చేయలే. 3వ మాసం వచ్చినాడు. వస్తే మిషనరీ గారు ఆ సేవకులు అందరూ ఉంటే ఆనందరావు గారిని పిలవండి అని చెప్పినాడు. ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వలే. ఆనందరావు గారు సంతోషంగా వచ్చారు. నాకు ట్రాన్స్ఫర్ ఏదో వచ్చిందని. మిస్టర్ ఆనందరావు, మీరు చెప్తున్న బాధ గురించి నేను ఆలోచించాను. దేవుని పాదాల చెందబెట్టి ప్రార్థించాను. అయితే ఒక్క పని నువ్వు చేయి, తరువాత నేను మీ ట్రాన్స్ఫర్ అనేది నేను ఆలోచిస్తానని చెప్పాడు. ఏం చేయమంటారని. ఈరోజు యేసు ప్రభు సిలువను గురించి, ఆయన శ్రమల గురించి నువ్వు ప్రసంగం చేయాలా అని అన్నాడు. ఆనందరావు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రసంగం తరువాత మిషనరీ గారు నాకు ట్రాన్స్ఫర్ ఇస్తారని అది మనసులో పెట్టుకొని సిలువను గురించి తెగ మాట్లాడేశాడు. సిలువ అంటే శ్రమలు, సిలువ అంటే అవమానం, సిలువ అంటే నిందలు, సిలువ అంటే దూషణ, ద్వేషం, ఇవన్నీ చెప్పి తెగ ప్రసంగం చేసేశాడు. అంత అయిపోయింది. తర్వాత మిషనరీ గారి లోపలికి వెళ్ళిన తర్వాత ఆనందరావుని పిలవండి అని చెప్పాడు. ఆయన ప్రసంగించేటప్పుడు ప్రభు ముఖం మీద ఉమ్మి వేశారు. ఆయన గడ్డపు వెంట్రుకలు లాగారు. అసలు ఆయన ఏమీ మాట్లాడలేదని చెప్పారు. పిడిగుద్దులు గుద్దారు. ఆయన ఏమీ మాట్లాడలేదని చెప్పారు. ఆనందరావు గారిని కూటమి అయిపోయింది. ఆనందరావు గారిని పిలిచారు. ఆనందరావు, మిషనరీ గారు పిలుస్తున్నారని. ఆయన లోపలికి వెళ్ళి చాలా వినయంతో చేతులు కట్టుకున్నాడు. మా మిషనరీ అన్నారు, చాలా చక్కగా మాట్లాడారు ఆనందరావు గారు, నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. యేసయ్య సిలువ గురించి మీరు మాట్లాడిన మాటలు నాకు కూడా దుఃఖాన్ని కలిగించాలి అంటే ఆనందరావు గారు సంతోషపడిపోతూ లోపల అనుకుంటున్నాడు ట్రాన్స్ఫర్ ఖాయం అని. ఆనందరావు గారు కొన్ని మాటలు నేను మర్చిపోయినా, అదేదో చెప్పినావు కదా, ముఖం మీద ఏదో ఊసినారు, గడ్డపు వెంట్రుకలు, అది కొంచెం చెప్పండి నాకు అని అన్నాడు. ఈయనగా రెచ్చిపోయి అన్నాడు, ముఖం మీద ఉమ్మి వేసినారు, గాండ్రించి ఉమ్మి వేసినారు, గడ్డపు వెంట్రుకలు లాగేసినారు, కళ్ళకు గంతలు బట్టి గుద్దినారు అని అన్నాడు. ఆనందరావు గారు, నాకు అర్థమైంది, ఆపండి, మీ సంఘంలో ఏం చేస్తారు, మీకు నన్ను గౌరవించరు అంతేనా? అంతే, సరే, నిన్నింకా ముఖం మీద ఉమ్మి ఊయలేదు కదా, నీ గడ్డపు వెంట్రుకలు లాగలేదు కదా, నిన్ను పిడిగుద్దులు గుద్దలేదు కదా, అవన్నీ అయినాక రాపో, నీకు ట్రాన్స్ఫర్ ఇస్తానన్నాడు. మీకు అర్థమైంది అనుకుంటాను. మీ మూతుల్లో ఏమీ నవ్వు కనిపించలేదు. దయచేసి గమనించాల్సింది, ఒక వ్యక్తి తనకు జరిగేటటువంటి దాన్ని బట్టి తెగ బాధపడిపోతూ ఉంటాడు. నాకే ఎందుకు ఇట్లా జరిగాది, నాకే ఎందుకు ఈ అవమానం, నాకే ఎందుకు ఈ నిందానని నువ్వు సిలువ మోస్తున్నావని ఆలోచించేయి. దాన్ని దయచేసి తిరస్కరించదు. ఒకవేళ భర్త ద్వారా నీకు బాధ కలగచ్చు, ఒకవేళ భార్య ద్వారా నీకు బాధ కలగచ్చు. ఎవరి ద్వారా ఏ ఇబ్బంది కలిగినా సంతోషంగా దాన్ని స్వీకరిస్తూ, ప్రభా దీన్ని భరించుటకు శక్తి దయచేయి, దీన్ని సహించటానికి శక్తి దయచేయి అని ప్రార్థన చేయి. దయచేసి గమనించాల్సింది, అంతేకాని ఇది తిరస్కరించదు. ఆ సిలువను నువ్వు తిరస్కరించకూడదు. ఆ సిలువ నాది. బైబిల్ చెప్తాది వాక్యంలో, తన సిలువను ఆ ద్వేషము సంహరించి, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి, నన్ను గమనించాలి,
ఎప్పుడు నువ్వు సిలువ మోస్తూ ఉంటావో, ఈ ఇబ్బందుల మధ్యన సిలువ మోస్తూ ఉంటావో, ఆ సిలువ నాది అని నువ్వు గ్రహించి దాన్ని తిరస్కరించకుండా, తోలనాడకుండా, దూషించకుండా దాన్ని సహిస్తూ వెళితే ఆ సిలువ ఏం చేస్తుందంటే నిన్ను ద్వేషించేటటువంటి వారి ద్వేషమును చంపేస్తుందని వాక్యం సెలవిస్తుంది. నిన్ను అవమానపరిచే వారి అవమానాన్ని చంపేస్తుందని చెప్తాది. నిన్ను నిందించే వారి నిందల్ని చంపేస్తుందని చెప్పి వాటిని చంపి యేసయ్యను నిన్ను ఏక శరీరంగా చేస్తాదని వాక్యం సెలవిస్తుంది. ప్రభుల వారిని నిన్ను ఏక శరీరంగా. మీలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ పక్కింటి వాళ్ళ ద్వారా, మీ ఎదురింటి వాళ్ళ ద్వారా, ఆఫీసులో పనిచేసేటప్పుడు మీ స్టాఫ్ ద్వారా, ఈ రీతిగా మీ గ్రామంలో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ధైర్యంగా ఉండండి. ఇది ప్రభు నాకు ఇచ్చిన సిలువ. దీన్ని నేను మొయ్యాలి, దీన్ని నేను అసహించుకోకూడదని ప్రభుల వారిని స్తుతించు, ప్రభుల వారిని ప్రార్థన చేయి. ఆ సిలువని ఎంత నాది అని నువ్వు ప్రేమిస్తావో, ఆ సిలువ వారికి నీకును మధ్యనున్న ద్వేషమును సంహరించి యేసయ్యను నిన్ను ఏక శరీరంగా చేస్తుంది. యేసయ్యను నిన్ను ఏక శరీరంగా చేస్తుంది. దయచేసి గమనించవలసిన విషయం, పౌలు గారు ఎంత గొప్ప మాటలు సిలువ గురించి మాట్లాడుతున్నాడో ఆలోచించాలి. యేసయ్యతో నువ్వు ఏకం కావటానికి నేను అనుకుంటాను, నేను ప్రసంగాలు చేస్తే యేసయ్యతో ఏకమైపోయినట్టే. ఇంకొకరు అనుకుంటారు నేను పాడితే యేసయ్యతో ఏకమైనట్టే. ఇంకొకరు అనుకుంటారు నేను ప్రార్థన చేస్తే అని. ఇవన్నీ అవసరం. అయితే సిలువను మోయడం ఇంకా అవసరం. సిలువను మోయడం ఇంకా మాట్లాడలేదు మీరు. సిలువను మోయడము ఇంకా అవసరం. సిలువంటే శ్రమలు, సిలువంటే అవమానం. నీతో ఎంతో సన్నిహితంగా ఉండే స్నేహితురాలే నీ గురించి చెడుగా చెప్తాది. మీరు కలిసున్న మీ భర్తే నిన్ను నిందిస్తాడు. కలిసున్న భార్య నీ గురించి చెడుగా చెప్తాడు. సంఘంలో మీరు ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటున్న విశ్వాసులే ప్రక్కకెళ్ళి నీ గురించి చెడుగా చెప్తాడు. ఎందుకు ఈ మనిషి ఇట్లా అనద్దండి. వారికి నీకు మధ్యనున్న ద్వేషం చావాలంటే ఈ సిలువను భరించే శక్తి నాకు దయచేయి అని ప్రభువుని అడగాలి. ఎవరిని ద్వేషించద్దు, ఎవరిని దూషించద్దు, ఎవరిని తిరస్కరించద్దు. ఎందుకు ఇలాగ జరుగుతుంది అనే ఒక ప్రశ్న దేవునికి వేయద్దు. సహించు, సహించు. సహించినట్లయితే ఆ సిలువ నీకును వారికి మధ్యనున్న ద్వేషమును చంపి నిన్ను యేసు ప్రభుల వారిని ఏకం చేస్తుంది. నా మాటలు మీకు అర్థమై ఉంటాయి. హల్లెలూయా. అర్థమైతే ఒకసారి మీకెప్పుడు అర్థమైందో వెంటనే దేవునికి మహిమ చెల్లించాలి. ప్రభా, ఇక మీదట నేను ఏ ఇబ్బంది కలిగిన, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యం వచ్చినా నేను బాధపడను ప్రభానని. దయచేసి గమనించాలి. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. నాకున్న సమస్యను బట్టి డాక్టర్ గారు పరీక్ష చేసి చెప్పారు, నీకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది, నీకు స్కిన్ అలర్జీ ఉంది, నీకు బ్రెయిన్లో 2 క్లాట్స్ ఉన్నాయి, నీ గాలి బ్లాడర్లో స్టోన్ ఉంది, నీకు షుగర్ ఉంది, నీకు బీపీ ఉందని. నేను గుడ్లు మెటకరించుకుంటా చూస్తా ఉన్నాను. ఇన్ని సార్ అని అన్నీ ఉన్నాయి అని అన్నాడు. నీవు నీళ్లు బాగా తాగాలని. నీళ్లు బాగా తాగాలంటే జ్యూసా? నీళ్లు ఎంత దప్పికో అంత తాగగలం. ఎక్కువ తాగితే వాంతి వచ్చినట్లు అయిపోతుంది. డాక్టర్ అంటాడు నువ్వు 4 లీటర్లు తాగాలని. నేను అనుకుంటా లోపల, నేనేం ఒంటేనా ప్రభువా, ఏంది నా పరిస్థితి, ఎటువంటి రోగాలు వచ్చి కూర్చున్నాయని. దేవుని మహాకృప. అన్నీ ఉన్నా
దేవుడు ఆయన కృపతో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు. మన లోపల ఎన్నున్నా, మనకి ఎంతమంది విరోధులు ఉన్నా, ఏది చెప్పండి, ఏది ఎంత మాత్రము నాకు హాని చేయదు. నేను నా సిలువను మోస్తూ ఉన్నాను. ఆ సిలువ నాకును వారికిని మధ్యనున్న ద్వేషమును చంపి నన్ను క్రీస్తుని ఏక శరీరంగా చేస్తుంది. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రభులు వారు మట్టితో పురుషుని చేశాడు, ఎముకతో స్త్రీని చేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని పిలిచి ఈమెవరు అని అడిగారు. ఆయన అంటున్నాడు, నా ఎముకల ఎముక, నా మాంసంలో మాంసం అని ప్రభువు చెప్తున్నాడు. మీరిద్దరూ ఏక శరీరం, మీరిద్దరూ దేవుని చేత జతపరచబడిన వారు. ఏ కారణము గుండా మీరిద్దరూ విడిపోకూడదు అని చెప్పన్నారు. అదే రీతిగా యేసు ప్రభుల వారు మనము ఏక శరీరం కావాలంటే ప్రభుల వారు సిలువని తన సిలువ అని చెప్పుకున్నట్టుగా మనకున్న కష్టాలన్నీ కూడా ఇది దేవుడు నాకిచ్చిన సిలువ అని నువ్వు భరిస్తే, ఎవరి ద్వారా నీకు ఇబ్బంది కలుగుతుందో వారిలో ఉన్న ద్వేషమును సంహరించి నిన్ను క్రీస్తుని ఏక శరీరం చేస్తాడు. హల్లెలూయా. అక్కడ పురుషుని స్త్రీని ఏక శరీరం చేసినట్టు నిన్ను ప్రభువు ఇద్దరు ఏక శరీరం అయిపోతారు. అప్పుడు పౌలు చెప్తాడు, ఇక జీవించున్నది నేను కాదు, నాలో నివసిస్తున్న క్రీస్తే. ఇక జీవించేది నేను కాదు, నాలో నివసిస్తున్న క్రీస్తే అని చెప్పాడు. అప్పుడు నీవు ప్రభు ఏకమైతే ఇంకా నీవు ఆలోచించవు, ప్రభు ఆలోచిస్తాడు. నీవు తలంచవు, ప్రభు తలుస్తాడు. ఏ పనైనా ప్రభు నీ చేత చేయించుకుంటూ వెళ్తాడు. నష్టం ఉండదు, కష్టం ఉండదు, ఆర్థిక ఇబ్బంది ఉండదు. ఇవన్నీ కూడా కృప చూపెట్టి ప్రభువే నీలో ఉండి నీ చేత బ్రతికినంత కాలం ఆయన కృపను బట్టి నడిపిస్తూ వస్తాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆ గొప్ప స్థితికి మనం ఎదుగునట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. ఎవరైనా అవమానించని సంతోషంగా స్వీకరించండి. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టని సంతోషంగా స్వీకరించండి. ఎన్ని కష్టాలైనా రాని సంతోషంగా స్వీకరించండి. ఇది నా సిలువ అనుకోనండి. ఆ సిలువే ఆ ద్వేషమును చంపి నిన్ను యేసు ప్రభుల వారిని ఏకం చేస్తుంది, ఒక్కటిగా చేస్తుంది. సిలువ ద్వారా ఏకమైన మిమ్మల్ని ఎవ్వరు విడదీయరు. హల్లెలూయా. ఎవరు విడదీయరు. ఇంకా నువ్వు ప్రభుల వారు కలిసి జీవించే ఆ కృప దేవుడు మనకు దయచేస్తాడు. తరువాత అంటాడు చూడండి, దాని ద్వారా వీరిద్దరూ ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధానకరుడై ఉన్నాడు. ఎవరితో సమాధాన పరచవలెనని? దేవునితో సమాధాన పరచవలెనని ఈ విధంగా చేశాడు. దేవుడే మనకు సమాధానకారుడై ఉన్నాడు. దేవుడే మనకు సమాధానకారుడు. హల్లెలూయా. దేవుడే నీ కుటుంబానికి సమాధానకరుడు. దేవుడే నీ ఉద్యోగంలో సమాధానకరుడు. దేవుడే నీ వ్యాపారంలో సమాధానకరుడు. దేవుడే నీ పిల్లల విషయంలో సమాధానకరుడు. దేవుడే ప్రతి విషయంలో నీకు సమాధానకరుడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. నీవు సమాధానముగా బ్రతకటానికి ప్రభు సాయం చేస్తాడు.